ఫుట్బాల్ వరల్డ్ కప్ లో అమెరికా తుర్కీ మధ్య నరాలు తెగే మ్యాచ్ జరిగింది. లాస్ ఏంజల్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అమెరికాపై తుర్కీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆతిథ్య జట్టును 3-2తో చిత్తు చేసి ఫస్ట్ విజయాన్ని రికార్డు చేసుకుంది. గ్రూప్ డి నుంచి ఇప్పటికే అమెరికా వరుసగా 2 విజయాలతో నాకౌట్ దశకు చేరుకోగా ఈ టైంలో తుర్కీ మీద గెలిచి హ్యాట్రిక్ విజయంతో అజేయంగా నిలవాలని భావించింది. అప్పటికే 2 మ్యాచ్లలో 2 ఓడిన తుర్కీ సులువుగా తలొక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తుర్కీ అంచనాలన్నీ తలకిందులు చేసింది. మ్యాచ్ 3వ నిమిషంలోనే ఆస్టన్ ట్రెస్టీ గోల్ కొట్టి అమెరికాకు శుభారంభం అందించాడు. అయితే తుర్కీ ఆటగాడు బారిస్ ఇల్మాజ్ ఇచ్చిన పాస్తో ఆల్డార్ గూలర్ గోల్ కొట్టి 1-1తో స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ సెకండ్ హాఫ్ లో ఓర్కొన్ కోకు గోల్ కొట్టడంతో తుర్కీ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే యుఎస్ఏ ప్లేయర్ సెబాస్టియన్ బేర్ హోల్డర్ గోల్ కొట్టడంతో అమెరికా 2-2తో స్కోర్ సమం చేసింది. మ్యాచ్ టైం ముగిసేసరికి 2 టీమ్స్ చెరో 2 గోల్స్ చేశాయి. దీంతో అదనపు టైం కేటాయించారు. ఈ టైంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనగా కాన్ హ్యాన్యన్ అనూహ్య రీతిలో గోల్ కొట్టి తుర్కీను విజేతగా నిలిపాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో అమెరికా తుర్కీ మధ్య నరాలు తెగే మ్యాచ్ జరిగింది. లాస్ ఏంజల్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అమెరికాపై తుర్కీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆతిథ్య జట్టును 3-2తో చిత్తు చేసి ఫస్ట్ విజయాన్ని రికార్డు చేసుకుంది. గ్రూప్ డి నుంచి ఇప్పటికే అమెరికా వరుసగా 2 విజయాలతో నాకౌట్ దశకు చేరుకోగా ఈ టైంలో తుర్కీ మీద గెలిచి హ్యాట్రిక్ విజయంతో అజేయంగా భావించింది. అప్పటికే 2 మ్యాచ్లలోనూ 2 ఓడిన తుర్కీ సులువుగా తలొగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తుర్కీ అంచనాలను తలకిందులు చేసింది. మ్యాచ్ 3వ నిమిషంలోనే ఆస్టన్ ట్రెస్టీ గోల్ కొట్టి అమెరికాకు శుభారంభం అందించాడు. అయితే తుర్కీ ఆటగాడు బారిస్ ఇల్మాజ్ ఇచ్చిన పాస్తో ఆటా గూలర్ గోల్ కొట్టి 1-1తో స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ సెకండ్ హాఫ్ లో ఓర్కొన్ కోకు గోల్ కొట్టడంతో తుర్కీ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే యుఎస్ఏ ప్లేయర్ సెబాస్టియన్ బేర్ హోల్డర్ గోల్ కొట్టడంతో అమెరికా 2-2తో స్కోర్ సమం చేసింది. మ్యాచ్ టైం ముగిసేసరికి 2 టీమ్స్ చెరో 2 గోల్స్ చేశాయి. దీంతో అదనపు టైం కేటాయించారు. ఈ టైంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనగా కాన్ హ్యాన్యన్ అనూహ్య రీతిలో గోల్ కొట్టి తుర్కీను విజేతగా నిలిపాడు.